నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా వీనస్ లీక్. సింపుల్గా చెప్పాలి అనుకుంటే, ఒక బెలూన్లో గాలి కొట్టామనుకోండి, ఆ బెలూన్ ఎప్పుడూ పెద్దగా ఉండాలి అని అంటే ఎక్కడ ఏమీ లీక్ అనేది, ఎయిర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటేనే బెలూన్ అనేది పెద్దగా ఉంటుంది. ఎక్కడన్నా ఒక చిన్న హోల్ లాంటిది ఏదైనా పడింది అనుకోండి బెలూన్, దాంట్లో నుంచి స్లోగా గాలి బయటికి వెళ్ళిపోతే ఎట్లాగైతే బెలూన్ చిన్నగా అయిపోయిందో, సేమ్ అదే టైప్లో ఈ పెన్నిస్ లోపల ఉన్న బ్లడ్ అనేది ఈ వీనస్ లీక్, ఈ వెయిన్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వకపోవటం వల్ల ఈ వెయిన్స్ నుంచి స్లోగా బ్లడ్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమైందనంటే స్టార్టింగ్లో ఎరెక్షన్ వస్తుంది, కానీ కరెక్ట్గా సెక్స్ చేద్దామని పొజిషన్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ లీక్ అయిపోవటము, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో సాఫ్ట్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ వీనస్ లీక్ అనే ప్రాబ్లమ్ని సింపుల్గా మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ వీనస్ లీక్ అనేది రీజన్ అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే, మీరు సెక్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఎరెక్షన్ ఉండి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు పెన్నిస్ స్లోగా సాఫ్ట్ అయిపోతున్నా, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతున్నా, ఎక్కువ శాతం ఈ వీనస్ లీకే కారణమై ఉంటుంది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ పెన్నిస్కి బ్లడ్ సప్లై బాగానే ఉన్నా, ఆ వచ్చిన బ్లడ్ అనేది ఈ వెయిన్స్ ద్వారా కంటిన్యూస్గా లీక్ అయిపోతూ ఉంటుంది అనుకోండి, దాన్నే వీనస్ లీక్ లేదా వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఎవరైతే ఇటువంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. మీకు అసలు ఈ సెక్షువల్ ప్రాబ్లము ఏ కారణం వల్ల వస్తుంది, బ్లడ్ రాక, పెన్నిస్కి బ్లడ్ సప్లై లేక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుందా, అంటే ఆర్టిరోజెనిక్ ఈడీ అంటారు, లేదా ఆర్టిల్ ఇన్సఫిషియన్సీ అంటారు, ఆ కారణం ఉందా, లేకపోతే పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా కూడా ఆ పెన్నిస్ లోపల బ్లడ్ ఉండకుండా స్లోగా లీక్ అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా అనేది కరెక్ట్గా చెక్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే కారణం ఏంటి అనేది తెలిసిద్దో ఆ ప్రాబ్లం మనం చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. సో కారణం తెలుసుకోకుండా మీరు ఏదో ట్యాబ్లెట్స్ వాడుకోవటం వల్ల యూజ్ ఏమీ ఉండదు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ ప్రాబ్లంతో అంగస్తంభన సమస్యలు బాధపడుతున్నారో, మీకు కరెక్ట్గా కారణం తెలుసుకొని మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా 100% దానికి విత్ రీజన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.